హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు వీడియో చూశారు కదా. సో ఇంట్లో పనుల మధ్య చదువును ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఈ రోజు మాట్లాడుతున్నాము. సో కామెంట్ చేశారనమాట ఒకళ్ళు. సో పిల్లలు ఉన్నారు, చదువుకోవడానికి వీలు కావట్లేదు, సో నాకేమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి అని అడగడం జరిగింది. ఎవరైతే పిల్లలుండి చదువుకోలేకపోతున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే, కానీ మనం వీటిని ఫాలో అవ్వం. సో ఎవరో చెప్తే గానీ ఓహో ఇలా కూడా చేయొచ్చు కదా అనే ఐడియా రాదనమాట. ఒక్కోసారి అలా అనిపిస్తుంటుంది మనకి. సో ఈ రోజు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే కూడా షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. సో మనం ఇంట్లో పనుల మధ్య మన టైం ని ఎలా మేనేజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హౌస్ వైఫ్ గా మనకి ఇంట్లో చాలా పనులు ఉంటాయి, గుట్టలుగా ఉంటాయి పనులన్నీ. కానీ ఇంటి పని కావచ్చు, పిల్లలు స్కూల్ కి వెళ్ళడం కావచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు. సో వీటన్ని పనుల మధ్య మనకి చదువుకోవాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కానీ కరెక్ట్ ప్లానింగ్, టైం మేనేజ్మెంట్ అనేది ఉంటే మనం స్టడీని చక్కగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ మన రొటీన్ ని మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే అందరికీ 24 గంటలే. సో ఎవరికైనా 24 గంటలే. సో 24 గంటలు అనేది అందరికీ సమానమే. సో మనం ఈ 24 గంటల్ని మనం డివైడ్ చేసుకోవాలి. సో మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఇలాగా 3 షిఫ్ట్లుగా డివైడ్ చేసుకోండి. సో మార్నింగ్ ఇంటి పనుల ముందు, అంటే ఇంటి పనులు స్టార్ట్ చేయడానికి ముందు గాని, లేదా పిల్లలు స్కూల్ కి వెళ్ళిన తర్వాత గాని 1 గంట 2 గంటలు అలా చదవండి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఒక 2 అవర్స్ చదవండి. అండ్ నెక్స్ట్ నైట్ ఇంట్లో అంతా కూల్ అయ్యాక, అన్ని చక్కబెట్టేశాక, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత 1 గంట 2 గంటలు చదవండి. సో ఈ విధంగా మీరు మీ టైం ని, మీ రొటీన్ అనేది ముందు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఇంట్లో పనులకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంటే మనం చేయాల్సిన పనులు ఏంటివి, తర్వాత మనం చేసే పనులు ఏంటివి, ఈ విషయాలు కనుక మనకి కరెక్ట్ గా తెలిస్తే మనకి టైం అనేది సెట్ అయినట్టే. మీరే చూసుకోవాలి అనే స్ట్రెస్ వద్దు, ఓకేనా? కొన్ని పనులు తర్వాత కూడా చేసుకోవచ్చు, లేదంటే ఎవరి హెల్ప్ అయినా అడగండి, లేదా ఎవరి హెల్ప్ అయినా తీసుకోండి, ఓకేనా? ఒకవేళ ఇది చాలా ఇంపార్టెంట్, ఇది అత్యవసరమైన పని, అలాంటి పనులు మాత్రమే చెయ్యండి. సో అన్నెసెసరీ, ఇది తర్వాత కూడా చేసుకోవచ్చు అనుకునే పనుల్ని తర్వాత చేయండి. అంతేకాని అన్నీ నేనే చేయాలి అనే స్ట్రెస్ మాత్రం అస్సలు తీసుకోవద్దండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంటి పనులు అనేవి టక్ మనం చేసేయాలి. అంటే కొంతమంది చేస్తుంటారు, రోజంతా చేస్తూనే ఉంటారు, అక్కడ ఏం ఉండదు, మళ్ళీ చేసేసి ఉంటారు కానీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. సో అలాంటివి పెట్టుకోవద్దండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంట రోజంతా చేయొద్దండి, మీరు ముందే ప్లాన్ చేసుకోండి. సో మీరు ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్లీనింగ్ దానికి రోజుకి ఒక 10-15 నిమిషాలు అలా కేటాయించండి. ఇప్పుడు మీరు క్లీనింగ్ లో 10-15 నిమిషాలు కనుక మీరు కేటాయించలేదంటే అది మీకు పెద్ద పని అయిపోతుంది. సో ఒక రోజంతా మీరు దానికి టైం వేస్ట్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి క్లీనింగ్ కి రోజు ఒక్క 10 నిమిషాలు కేటాయించండి. తర్వాత మీరు పెద్ద పని చేయాల్సిన పని మీకు ఉండదు అనమాట. ఎవరి హెల్ప్ అయినా తీసుకోండి. సో మీ పిల్లలు ఉన్నారు, మీ హస్బెండ్ ఉన్నారు, సో మీ అత్తయ్య, మీ మామయ్య, ఎవరో ఒకరు ఉంటారు కదా. సో వాళ్ళని కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తే మీరు మీ టైం ని మేనేజ్ చేసుకోవచ్చు, ఇంకా బాగా మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి అంటే మల్టీ టాస్కింగ్ చేయండి. ఇప్పుడు వంట చేస్తూ కూడా మనం చదువుకోవచ్చు. మీరు కిచెన్ లో ఉండగానే ఆడియో లెక్చర్స్ వినండి. ఇంట్లో చిన్న పనులు చేస్తూ మీరు చదివిన దాన్ని, మీరు బాగా చదువుంటారు కదా, దాన్ని ఒకసారి రివైజ్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇంకో విషయం, పిల్లలు హోంవర్క్ చేస్తూ ఉంటారు. సో హోంవర్క్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి మీరు కూడా మీ స్టడీని కంటిన్యూ చేయండి. సో ఆ విధంగా చేయొచ్చు కదా. సో ఇంకొకటి, ఈ డిజిటల్ లెర్నింగ్ ని యూస్ చేసుకోండి. సో యూట్యూబ్ క్లాసెస్ ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ కోర్సులు ఉన్నాయి. సో వాటన్ని ఇవి మనకి చాలా హెల్ప్ అవుతాయి కదా. సో మనం పనులు చేసుకుంటూనే ఇవన్నీ మనం చేయొచ్చు కదా. సో మనం పనులు చేసుకుంటూ ఇవన్నీ యూట్యూబ్ క్లాసెస్ వింటూ మనం పని చేసుకోవచ్చు. ఈ మొబైల్, ఈ ల్యాప్టాప్, అంటే ఈ మొబైల్స్ ద్వారా చదువుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది కదా. సో మనం టైం ని మేనేజ్ చేయడం అనేది కూడా మనకి ఈజీ అవుతుంది. సో ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఈ డిజిటల్ లెర్నింగ్ ని. అండ్ నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ మీరు పిల్లల్ని, ఫ్యామిలీని కన్విన్స్ చేయండి. మీరు చదువుతున్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి క్లియర్ గా చెప్పండి. సో నేను చదువుకుంటున్నాను, నేను ఫలానా దానికి చదువుతున్నాను, ఫస్ట్ వాళ్ళకి క్లియర్ గా మెన్షన్ చేయండి. సో నాకు ఈ టైం చదువుకోవడానికి కావాలి, సో నేను ఈ టైంలో చదువుకోవాలనుకుంటున్నాను, సో మీ హెల్ప్ నాకు కావాలి
నాకు కొంచెం హెల్ప్ చేయండి అని ఫస్ట్ వాళ్ళని అడగండి. సో అడిగితే కానీ తెలియదు కదా, అసలు అడగందే అమ్మైనా పెట్టదు. సో మన ప్రాబ్లమ్ ని ముందు వాళ్ళతో షేర్ చేయండి. సో ఈ టైంలో నేను చదువుకోవాలనుకుంటున్నాను, సో నాకు కొంచెం హెల్ప్ చేయండి అని వాళ్ళని అడిగి ఏదైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే వాళ్ళ చేత చేయించుకోండి. ఆ విధంగా మీరు ముందే వాళ్ళకి చెప్పండి. అండ్ నెక్స్ట్ పిల్లలు ఉన్న వాళ్ళైతే వాళ్ళని ఏదో ఒక గేమ్స్ లో బిజీగా ఉంచండి. లేదంటే వాళ్ళు హోంవర్క్ చేస్తుంటారు కదా, సో వాళ్ళు హోంవర్క్ చేసే టైంలో మీ చదువును కూడా మిక్స్ చేసుకొని చదవండి. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇవి స్టడీ గ్రూప్స్ అండ్ మోటివేషనల్స్ ఉంటాయి కదా, సో స్టడీ గ్రూప్స్ లో అలాగా జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లో కానీ ఫేస్బుక్ గ్రూప్ లో కానీ సో అట్లా జాయిన్ అవ్వండి. సో దాంట్లో కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి, మనకి చాలా మోటివేషన్ ఇస్తాయి. సో ఆ గ్రూప్స్ లో ఉండడం వల్ల సో వాళ్ళు చదువుతున్నారు, వీళ్ళు చదువుతున్నారు, సరే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కానీ సో ఇలాంటి కన్వర్జేషన్స్ అంతా గ్రూప్స్ లో జరుగుతుంటుంది. కాబట్టి అవి మనకి ఒక మోటివేషన్ లాగా ఉంటాయి, అలాగే మనకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంటాయి. సో వీలైనంత వరకు స్టడీ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్స్ లో ఎవరైనా హౌస్ వైఫ్స్ ఉంటే వాళ్ళతో కనెక్ట్ అవ్వండి, వాళ్ళతో మాట్లాడండి. సో స్టడీ గురించి డిస్కస్ చేయండి. సో ఆ విధంగా చేయడం వల్ల మనకి మోటివ్ గా ఉంటుంది కదా, సో ఆ విధంగా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చిన్న చిన్న విషయాలు ఉంటాయి కదా, సో చిన్న చిన్న వాటిని సెలబ్రేట్ చేసుకోండి. ఆ చిన్న చిన్న విషయాల్ని సెలబ్రేట్ చేసుకోవడం వల్ల అది మన స్టడీకి కొంచెం ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది అనమాట. కొంచెం దాని నుంచి మనకి ఇంకా చదవాలి అన్న మోటివేషన్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫస్ట్ ఓపిక ఉండాలి కదా, ఓపిక్ గా కంటిన్యూ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ముందు ఓపిక్ గా ఉండండి, అలాగే కంటిన్యూగా ఉండండి. కంటిన్యూ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దాన్ని మిస్ అవ్వద్దండి. రోజుకి కనీసం ఒక 3-4 గంటలు చదివితే దాని రిజల్ట్ మీకు వేరే లెవెల్లో ఉంటుంది. సో కనీసం రోజుకి ఒక 3-4 గంటలు చదవడానికి ట్రై చేయండి. మీరు చాలా కొద్ది రోజుల్లోనే మంచి రిజల్ట్ అనేది చూస్తారు. అండ్ నెక్స్ట్ మీరు స్ట్రెస్ ఫీల్ అవుద్దండి. ఇంటి పనుల మధ్య ఈ చదువుకి మధ్య నేను మేనేజ్ చేయలేకపోతున్నాను అని స్ట్రెస్ ఫీల్ అవద్దండి. సో ఈ పాయింట్స్ అన్నిటిని మీరు గుర్తు పెట్టుకొని ఫాలో అయితే మీకు స్ట్రెస్ అనేది అనిపించదు. సో కూల్ గా అలా వెళ్ళిపోతుంది అనమాట. సో స్ట్రెస్ అస్సలు ఫీల్ అవ్వద్దండి. సో ఇంటి పనులు మీ చదువుని చక్కగా బ్యాలెన్స్ చేసుకోండి. సో నాకు ఇది సాధ్యం, నేను చేయగలను అనే నమ్మకం ఉంటే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. ముందు మెయిన్ మీ మైండ్ లో అది ఉంచుకోండి, నాకు ఇది సాధ్యం, నేను చేయగలను అనే నమ్మకం. మీ మీద మీరు నమ్మకాన్ని ఉంచండి. సో మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ ని మీరు రీచ్ అవుతారు. మీ ఇంటి పనుల్ని చదువుని చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతారు, మంచి సక్సెస్ ని సాధించగలుగుతారు. ఈ విధంగా మీరు ఇంట్లో పనుల మధ్య మీ చదువుని మేనేజ్ చేసుకొని చక్కగా చదువుకోండి. ఈ వీడియో హెల్ప్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఎవరికైనా యూజ్ అనిపిస్తే మాత్రం తప్పకుండా షేర్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.